బాబు ఆయన దేవస్థానంలో దేవదాసులా తాగుతున్నావేమిటి? నేను దేవదాస్ అంత గొప్పవాడిని కాదు, క్వార్టర్ దేవదాస్. నా కుక్క కూడా క్వార్టరే. కుక్కదే ఉంది నాయన, కుక్క పెరిగితే కుక్క పెరుగుతుంది. తగ్గుతున్నావేటి? నాయన, ఈ కుక్క పిల్ల సవిరిస్తే కరుస్తుందా? కాదు, నాకుతుంది. మంచి కుక్క పిల్ల, కొంచెం అగ్గి పెట్టుంటే ఇస్తావా? ఇది డెవిల్ సైజ్. అడ్డంగా పెట్టుకుంటే ఫ్లూట్ లా ఉంటుంది అనుకుంటాను. బొక్కలుంటే వాయించుండేవాడిని. వెలిగించవా? వెలిగిస్తున్నాను. వెలిగింది ఆరిపోయారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. ఇక్కడే, ఈ ఊళ్ళోనేరా. అవును, మీకు అమ్మాయి ఉండేది కదా? ఉండేది. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు ఎంత పెద్దదైందో. బంగాళాఖాతం అంత అయిందిరా. ఇలాంటి పిల్లలు పెళ్లి చేసుకోకపోతే బాయిలో పడి చచ్చిపోయిందిరా. అయ్యో, ఏంటి బాధగా ఉందా? మరి ఆడలే. ఇది చాలా పల్లె మూసుకో. ఇంతకాలం మరి మీరు ఎక్కడున్నారు? అదో ఆ 9వ నంబర్ గోరి, హార్ట్ అటాక్, వీధి, అనాథ సాగు. జీవితమే సఫలము, జీవితమే సఫలము, రాగసుధా భరితము, ప్రేమ కథా మధురము, జీవితమే సఫలము, రాగసుధా భరితము, ప్రేమ కథా మధురము, జీవితమే సఫలము. సుందరి, నీ ప్రేమ కదా విఫలం కాదు, సఫలం చేస్తా. నువ్వు నరుడివా? కాదు, వరుణ్ణి. పిలిచితివా? కాదు, తలచితిని. నేను నిన్ను వలచితి. వలవడానికి నేను బత్తాయి పండ, అరటి పండ. వెర్రి మనవా, కుర్ర మనవా, మెచ్చానురా. నువ్వు నాకు నచ్చావురా. నీ నామము? పూపురావ్. సుందరి, ఐ లవ్ యు. నిన్ను నేను ప్రేమించాను. వలదు, నువ్వు నా మనసు దోచితివి. ఇప్పుడు నా చెక్కుడద్దమున చూచుకునుము. నీ అందము జగదేక వీరుని వలె ఉన్నావు. నాకు గీను వచ్చినది, ఒక క్షణము. గీనా? పోలో నేను ప్రేత సుందరిని ప్రసంగించుచుంటిని. ఏమి రాజ్యసభలో నాట్యమునకు వేలియనదా? ఇదిగో వచ్చుచున్నాను. జగదేక వీరుడు, అతిలోక సుందరి, శ్రీదేవి ఉంగరం. మానవ నాకు అవసరముగా గీత వచ్చినది. వచ్చే వారం ఇదే సమయమున దర్శనమిచ్చదను. వెళ్ళి వచ్చేదను. టాటా, డై డై, గీరియో. ఏమయ్యినది నాకు? సుందరి మానవ నా పువ్వు నాకిమ్ము. ఇది లేనిదే నేను వెళ్ళలేను మానవ. నాకిమ్ము మానవ. నా పువ్వు నాకిమ్ము. మానవ నా పువ్వు. కటకట, ఈ నరుడు నన్ను నిలువునా ముంచినాడు. దాస్యము తప్పదు. అయ్యో, అమ్మో, నేను చచ్చిపోతున్నానండి. నా కడుపులో కొండ చిలువలు కుమ్ముకుంటున్నాయి. ఈ పాపిష్టిది నాకు వంటలో ఏదో కలిపింది. 100 సార్లు చెప్పావు ఏదో ఒకటి కలిపింది. ఇక నేను బ్రతకను. నారాయణ, నాకేం అంతుపడ్డం లేదు. అయ్యో, ఎందుకైనా మంచిది పట్నం తీసుకెళ్ళకూడదు? అమ్మో, పట్నమే నాకు తెలుసు. నన్నిక తీసుకుపోయేది యమ పట్నమే.
మావయ్య అయ్యో పట్నంలో డాక్టర్ జగన్నాథం బాబాయ్ గారు ఉన్నారు కదా అత్తయ్యని తీసుకెళ్ళి అక్కడ చూపిద్దాం. సరే ఆ ఏర్పాట్లు చేస్తాలే. అబ్బా బాలయ్య ఎక్కడయ్యా? ఇక్కడున్నా. చెప్తా. అయ్యయ్యో ఏమిటా పని? ఏం కనబట్లా? పాలు వెతుకుతున్నా. పితుకుతున్నావులే, అది నోరులేని జంతువు కాబట్టి పితికేస్తున్నావు. దానికే నోరుంటే ఏమంటదో చెప్పు చూద్దాం. ఏమంటుంది? అదే చెప్పమంటున్నాను. నాకు తెలవదు. పోనీ నేను చెప్పనా? చెప్పు. సిగ్గేస్తుంది అంటది. సరోజా, వనజా, హాయ్. ఓ గిరిజా, రండి రండి. మరింటి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా, మరింటి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా. అవునటిని అవునతకి, అవునటిని అవునతకి, అయితే వినవే మా మాట, అయితే వినవే మా మాట. సుందరి సవరించుచున్నాడే అలా, ఇక నీ తాళ జలనే అలా, వెళ్ళి నా పువ్వు తెచ్చుకుంటూనే అలా. పిలువకురా అలుగకురా, నలుగురిలో నన్ను రాజా, పలుకన కలుపకురా. పిలువకురా అలుగకురా, నలుగురిలో నన్ను రాజా, పలుకన కలుపకురా. పిలువకురా. ప్రాణేశ్వరా, నా పువ్వు నా కొసగుము, నేను నీకు ఒక మాయపేటిగనిచ్చేదను. మాయపేటిక ఏమిటది? ఇదిగో ఈ పేటిగను తెరచినచో నీవు కోరుకున్నప్పుడు నేను కనిపించదను, నీ విరగాగ్ని చల్లార్చదను. అలాగా? ఇంకెవరైనా నువ్వు తెరిచినతో వాళ్ళని కూడా తల్లార్చినవా? చిచి కొంట మానవా, ఎవరికి ఇష్టమైనవి వారికి తొలిసారి మాత్రము కనిపించును, రెండవసారి మూతి పగులును. నాకా? కాదు కాదు, తెరిచిన వారికి. నా పువ్వు నాకేమో. ఈ పెట్టె మహిమ 2 రోజులు చూసిన తర్వాత నీ పువ్వు నీకు ఇచ్చెదను. దుష్ట మానవ, ఆంజనేయ స్వామిని చూపించి నా అంతరంగమును మోసగించుచున్నావు కదా. హాయ్, గుడ్ మార్నింగ్. ఏమిటి రాత్రంతా నిద్రపోయినట్టు లేదు? షటప్. హాయిగా నిద్రపోయాను. చూస్తే తెలియడం లేదు. పాపం వదిన కొత్త పెళ్లి కూతురు కదా, మరీ నువ్వు ఇంత ముద్దు నిద్రపోవడం న్యాయమేనా? పాపం తనకు బోర్ కొట్టదు. ఆ మనిషి గాలి తగిలితేనే నాకు బోరు కొడుతుంది. దాని విషయాలు తప్ప మరి ఇంకేం లేవా మాట్లాడడానికి? ఫ్యాషన్లో ప్రతి గర్ల్ పోదామా? పోదాంలే. రాత్రంతా బయట గడిపి ఎర్లీ మార్నింగ్ ఇంటికొచ్చే ప్రోగ్రాం పెట్టుకోవాలి. చిన్నమ్మాయి గారు, ఏంటమ్మా ఏమైంది? ఏం లేదు చిలకమ్మా, పొగ. గ్యాస్ పొయ్యికి పొగ ఏంటమ్మా? నా గ్యాస్ పొయ్యి అలవాట్లేదు కదా, ఆ కూరగాయలు అలా పెట్టేసి వెళ్ళు. రాత్రి గట్టిన పోల్సడ కసిగందినట్టేనా లేదు? అయ్యగారు చాలా సుకుమారిలాగున్నారే. బాలయ్య, చిన్నమ్మాయి గారు కంటో పొగబడిందని కళ్ళు నిలుపుకుంటూ వెళ్తున్నారు, కానీ అది కంటో పొగ కాదు, పడకింటో పొగ. అంటే అంటే అయ్యగారు, మనం పొరపాటు చేసామండి. పొరపాటు ఏమిట్రా? అదే చిన్నయ్య గారి పెళ్ళండి. ఏమైంది? ఏం లేదండి, సుఖంగా ఉన్న చిన్నమ్మ గారిని తీసుకొచ్చి అలవాట్లేని పరిస్థితుల మధ్య, అలవాట్లేని పద్ధతుల మధ్య తను ఎంతో. హారతి తీసుకోండి మావయ్య. నువ్వు కూడా కలగదు. అవునమ్మాయి, వీడేమిటో చెప్తున్నాడా? నాకేం అర్థం కావట్లేదు. ఏం లేదు మావయ్య, పొద్దున వంటగదిలో గ్యాస్ అలవాట్లేక కొంచెం ఇబ్బంది పడ్డాను. అంతలోగా చిలకమ్మ బాలయ్యతో చెప్పినట్టుంది. ఏముంది, 4 రోజులు సర్దుకుంటే అది అలవాటైపోతుంది. అంతే కదా, నేనేమిటో నన్ను కంగారు పడ్డాను. అవును, అబ్బాయి గదిలో ఉన్నాడు? ఉన్నారు మావయ్య.
ఈ రోజు ఎక్కడికి బయటికి వెళ్ళడం లేదన్నారు. ఎలా వెళ్తాడమ్మా సన్నాసి. ఆ, అమ్మా జ్యోతి, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, నా బరువు ఎప్పుడు దించుకుందామని చూస్తున్నానమ్మా. ఇవి కూడా మా బీరువా తాళాలు. నాకెందుకు మావయ్య? ఇంటి తాళాలు ఇళ్ళ దగ్గర కాక నా దగ్గర ఎందుకమ్మా? తీసుకో తీసుకోమ్మా. చిన్నమ్మగారు, అయ్యగారితో వంటగదిలో గ్యాస్ గురించి బాగానే గ్యాస్ కొట్టారు, కానీ మీలాగా సర్దుకుపోవాలని చూసే తల్లులే ఈ పట్నంలో గ్యాస్ పొయ్యిలకు బలైపోయారు చాలా మంది. జాగ్రత్తమ్మా. కళ్ళలో పొగ నిప్పు లేకుండా రాదమ్మా. ఇంటి తాళం చెవులు చేతికి రాగానే మీరు ఇల్లాలు కాదు. చిన్నయ్య గారి తాళం చెవి వెతికి పట్టుకోకపోతే ఇల్లంతా పొగ పట్టిపోతుంది. ఇంత దూరం మీకెందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని చూస్తుంటే మా అక్కను చూసినట్టుంది. అది నాకు హలో, గుడ్ మార్నింగ్ బాలయ్య సార్. మీ నోట్లో లడ్డూలు పెట్టా మీరు ఈ ఇంట్లో ఉంటున్నారా? అవును, నీకు ఈ ఇంట్లో పనేంట్రా? రా. అబ్బా. మీరు రా అంటే నాకు రా కొట్టేసినంత సరదాగా ఉంది. నేను అరవింద్ కోసం వచ్చాను. ఓహో, నువ్వేనా చిన్నయ్య గారికి ముద్దరేసేసి మధ్యలో వహించేది? ఇక్కడే కూర్చో, చెప్పేసి వస్తా. ఆహా, ఏల ఇంటి స్త్రీ మీద వ్యామోహము పెంచుకొనవలే, ఏల ఇచ్చటికి రావాలి, ఏల ఈ ద్వారపాలకుడి వద్ద అవమానము పొందవలే. కటకట ఇది చిట్టసరి. ఆగు, ఏంట స్త్రీలు అక్కడ తప్పించుకున్నావు, ఎక్కడికొచ్చి పడ్డావో చూసావా? నీ సిగలు మళ్ళీ పుల్లెట్ట. నోర్మే, నోటికొచ్చినట్టు వాగేవంటే పళ్ళు రాలిపోతాయి. ఇక్కడికేం పని? నీ వారు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, తరచూ ఈ ఇంటికి వస్తూ ఉంటాను కదా. అరవింద్ లేనప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కదా, సరికదా? హలో రాజు, హౌ ఆర్ యు? ఫైన్ బ్రదర్. మీ శ్రీమతిని పరిచయం చేసుకుంటున్నాను. చాలా అదృష్టవంతురాలు అని చెప్తున్నాను. సర్లే, ప్రోగ్రామ్ టైం అయింది, పద. ఆ. వస్తానమ్మా, మళ్ళీ మళ్ళీ వస్తా. చూస్తా. చిన్నమ్మాయి గారు, బాలయ్య నాకు సంగతి అంతా చెప్పాడండి. నేను కూడా చూస్తున్నానండి. నేను ఇట్ట మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇద్దరం ఆడోళ్ళం కదండి. ఆడోళ్ళ కష్టాలు ఆడోళ్ళకే తెలుస్తాయి. ఈ మగ సచినాళ్ళలో కొంతమంది బాలయ్య లాంటి మంచి సచినోళ్ళు ఉంటారండి, చాలా మంది చిన్నయ్య గారు లాంటి యాదవ సచినోళ్ళు ఉంటారండి. చిలకమ్మ, అబ్బే అంటే సెడ్డోళ్ళని కాదండి, సెడ్ అలవాట్లండి. ఇట్ట సెడ్ అలవాట్లకు పాల్పడి కొంపకి రాని మొగుళ్ళని కొంగుని చుట్టేసుకోవడానికి ఒక వ్రతం ఉందండి. నెలపొద్దు వ్రతం అంటారు. శ్రావణ మాసం పాడ్యమి రోజు పొద్దంతా ఉపాసం ఉండి సాయంత్రం నెలపొద్దు పడవగానే పేరెంటాళ్ళకి ఆకుకలిచ్చి వ్రతం చేస్తే కాపురంలో నెలపొద్దు పుడుతున్నట్టేనండి. వచ్చే శుక్రవారమే పాడ్యమి. వ్రతం చేద్దామా?